ఇక వాళ్ళ అత్త కొన్నది సంబరపడతాను. నా కొడుకు నౌకరు ఎప్పుడు వస్తాడు, నా అన్న బిడ్డ పెళ్లి ఎప్పుడు చేయాలని సంబరపడతాను. చంద్రాలదేవి గర్భితోటి ఉన్న పిల్ల నరకాల బండి మీద మూర్చిపోయి అడ్డం పడ్డప్పుడు అర్ధపరుగు దూరాన శివారు పల్లె మాత్రమేగా ముత్తరాజు వాళ్ళ కళ్ళ చూసిల్లా. అయ్యో బిడ్డ, మా సాటి ఆడపిల్లవమ్మా, బాధపడకు బిడ్డ, మేమందరం ఉన్నవాని శివారు పల్లె ముత్తరాజు వాళ్ళకు తీసుకొచ్చేవా. ముత్తరాజు వాడల్లోకి వచ్చే వరకు అమ్మా అని తల్లని తందట గర్భితో ఉన్న బిడ్డ చంద్రాలదేవి. బాధపడకు బిడ్డ అని ఆ పిల్లకు కానుపు చేయగా చంద్రదేవి గర్భాన సకనొక మల్ల కొడుకునైనా కొడుకునా ఎవరయ్యా మరి తల్లి సారవ్వ, మరి కొడుకు శంకరన్న పిలవబా ఇటీను బస్సు పోతుంది కావా గడుముచ్చే పెడతాను. మరి తల్లి సారవ్వ కొడుకు శంకరన్న పేరు మీద, కొడుకు నాగరాజు పేరు మీద, భర్త రాజయ్య పేరు మీద, మరి భార్య సారవ్వ. మరి నా భర్త నాకు ఎట్లా కానొస్తాడు, ఇద్దరు కొడుకులు నా కన్న కడుపు గండి పెట్టి అవలబడ్డరని కొడుకు శంకరి పేరు మీద, కొడుకు నాగరాజు పేరు మీద, భర్త మాత్రం అనగా రాజయ్య పేరు మీద, మరి తల్లి సారవ్వ కొడుకుల పేరు మీద, మరి భార్య సారవ్వ భర్త పేరు మీద భర్త పేరు మీద మరి 51 రూపాయలు. మరి ఆ కొడుకు పేరు ఆగవుల పుట్టిన ఆనందరాజు అని పేరు పెట్టుకుని అక్కడ ఉన్నదా. ఈ అన్న వరదాజా గుడిసెకాడ కూర్చొని అబ్బాయి లేని కొడుకునే పోలీసులు అత్తగా ఇంటి పోతారని బాధపడుకుంటా కట్టెలకు మరి ఆ గుడిసెకాడ కూర్చున్నాడు. ఎవరమ్మది? ఎవరు? కట్టెలు అమ్ముకున్న ఊరు కళ్యాణపురి పట్నం. కళ్యాణపురి పట్టణమే లేదు. కళ్యాణ మహారాజు భార్య కాంతమని అన్న బిడ్డ కవితరాని. ఆ కవితరాని పెళ్లిడి వచ్చినప్పుడు బిడ్డని పెళ్లి చేస్తామంటే ఆయన మీరు ఎవరికి పల్లె వద్దు, నేను పుట్టినాడు ఏనుగా పుట్టిన మా తెల్లటి పూల ఏనుగా పుట్టింది, ఆ తొండానికి పూలమాల ఇల్లు ఏనుగా మెచ్చిన పిల్లగాడిని పెళ్ళాడుతున్నాం అన్నది ఆ బిడ్డ కవితారాని. బిడ్డ మాట అయినాడు కళ్యాణ మహారాజు ఏనుగను ఎదుగాచి పూలమాల వేసిండు. దిమ్మ 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 ఏనుగా ఊళ్ళకత్తంటే పిల్లగాని మిడల పూలమాల ఎత్తలేదు. రాజ్యోగం ఎవరికి ఉంటుందో వారికి వస్తుంది అనగా పూలమాల. ఆ కళ్యాణపురి పట్టణంలో గుడిసెకడ కూర్చుంటూ వరాల రాజు మిడల పూలమాల వేసి అందరూ ఆశ్చర్యపోతారు. గిన్నేళ్ళే మన ఊరికి వచ్చి వాడు కట్టెలు అమ్ముకున్నాడు, చెల్లకు పెళ్లి చేసిండు, మన ఊరిలో అధిపతి అవుతాడు, కళ్యాణ మహారాజు కరుడవుతాడు అని అందరూ అనుకుంటారు. రాజ్యోగం వచ్చింది కాబట్టి ఆ కన్య మరి కవిత రానుకున్న వరాల మహారాజుకు శుభదటి భగవంతుడు కొట్టింది ఎవరికి అర్థం కాదమ్మా. చెల్లెను సాది పెద్ద చేసిండు కాబట్టి అన్నయ్యలు ఏమందుకోవాలని అన్న భార్య కవిత రాని గర్భాన బిడ్డనోడి గట్టి ఆ
ఆ బిడ్డ కలిగినప్పుడు చెల్లె నాకు బిడ్డ కలిగింది, నువ్వు గిప్పుడుంటే సంబరపడుతూ నాకు కురడు పులిసిన ఇక్కడ అన్న బాధపడతా. అన్న బిడ్డ పేరు సునీతరాని పేరు పెట్టుకున్నావు. మరి ఎవరయ్యా అక్కడ చెల్లె కొడుకు ఆగలు పుట్టిన ఆనందరావు? అయ్యో కొడుక, నా కొడుకు బతకాల పేరుకు రావాలని ఆయన కూలి కారు కూలి ఏది కొడుకును సాగి పెద్ద చేయంగా 5 ఏళ్ల పిల్లగాడు ఆగవల పుట్టిన ఆనందరాలు ఆయన కూలి కాని కూలి చేసి బల్లెల దోడి బల్లెల బాలుడమ్మా రామరామే అయ్య ఉన్నాడా వాళ్ళ వల్లకే కన్నదో దొంగకే కన్నదో ఈ ఊరికి వచ్చి కొడుకును కన్నదిరా. 30 ఏళ్ళ చుట్టూ ఊరుండే 3 సిగ్గల ఊరుండే అమ్మలక్కల వాళ్ళ పిల్లగాడు తల్లి నేను అవ్వను కాబట్టి గారు కొడుకు కాదా, నేను తల్లిని కాదా? ఏ కొడుకైనా అవ్వ దగ్గరకు వచ్చి అడగవలసిన మాటలే అడుగు. అడగరా అని మాట్లాడిన మనసు బాధ పెట్టి మనసు బాధ పెట్టుకోకు నానా. అమ్మ నేను అడిగే మాట నీకు ఇష్టమే, నాకు ఇష్టమే, కూర్చున్న సభలోకులకు ఇష్టమే. లోకం మీద ఉన్న మాట అడుగుతూ అడగరా అని మాట్లాడి మనసు బాధ పెట్టి నేను బాధపడను. అమ్మా కరిపూర వసుడైనా
అపకారం మీ బాబు ఉమావతి ఏ బట్టి నాకు ఈ కర్మలు వచ్చినాయి కొడక మీ నాయన పేరు మహేంద్ర మహారాజు ముచ్చల దారం నౌకరు వేయండు ఒకనాటి కాపురని భగవంతుని నా గర్వను ఓడి కట్టిండు అపకారం మీ బాహు మా నాన్న వరకట్న తెలియదని పండగ మండింది ఆ గర్భిణితోనే ఉండగా కడిగోల కప్ప చెప్తే కడిగోల చిత్ర ప్రాణం పోలేదు రాని ఊరికి వచ్చింది అన్నగా నిన్ను లంగనే కాదు దొంగనే కాదు కూడా కానీ పొద్దుగాల మొదలుపెట్టి ఇప్పటి వరకు చెప్పిన కథ మొత్తం కన్న తల్లి కన్న కొడుకుతో దారం పోస్తుంది చంద్రాల దేవి ఇక్కడ 12 ఏళ్ళ కొడుకు పెరిగినప్పుడు అక్కడ కన్న తండ్రి కొలువైపోయింది 12 ఏళ్ళ కొలువైపోయింది 12 లక్షల డబ్బు పట్టుకొని కన్న తండ్రి ఎక్కడి నుంచి బయలు ముత్యాల దారం చెల్లి తల్లి కొడుకులు ఇద్దరు చివరి పల్లె వదిలిపెట్టి పాపమ్మ ఆడగడుతున్న బయలుదేరిండు బాగా అడవికి ఎందుకు వచ్చినావు 7 భవనాలు ఉండేదానికి 7 ఎందుకు వచ్చినావు అంటే మీ కన్నా తల్లి ఏమంటే అష్టమకు వచ్చా సీత పడ్డా ఒక కొడుకుని అనుకున్న నల్లదాడమ్మా ఒకనాడు కాపరాని భగవంతుడు కొడుకును ఓడి కట్టిందా నేను లేని కొడుకును అన్నప్పుడు కొడుకును కూడా తండ్రి నోటి కలిసి ఊసిపడ్డట్టున్నాడు కన్న తండ్రులు మాత్రం కొడుకు అన్నదమ్ములు ఎక్కున్నారమ్మా కొడుకు 12 ఏళ్ళు అవుతుంది కొడుకు వచ్చినాక నువ్వు కైక పట్టుకో ఇక పోయి మా అన్న బిడ్డరు పోరు ఇప్పుడు అవ్వదే అనుకుర్ర 50 ఇప్పటికే వస్తాం దానికి 5 ఏళ్ళ కంచెలు వస్తాం దానికి బాబమ్మ బాబమ్మనే బాడుగా ఎవడిగా వచ్చావా నా కూడా చెప్పిపోతుర్రా నేను కూరగాయలకు మా పైసలు కరాపమ్మా నేను ఉంచుకోడు గట్టబడిపోతాండి అయ్యి అడగచ్చుకోపోమని నీకు ఇజ్జత లేదు అని మాట్లాడలేదు చెప్పు దానికి చాలా గట్టున్నది నన్ను పిలిచే బాడుగా ఎవడిగా వచ్చావా అయితే ఇల్లు ఊళ్ళే తెల్లముండు భయం రా పసుపు పూసుకొని గజ్జలా వేసుకొని జగ్గు పట్టుకొని కొవ్వెల్లి మళ్ళీ అన్నాను ఓ గుంజిగా వస్తాడు ఓడు తూర్పు తుపాకులు కూడా కరెంట్ దిగలేదు లేదంటే ఇల్లు కాలిపోయాను ఓ గుంజిగా వస్తాడు పిల్లలు వచ్చి కదా పోతురిగా ఊళ్ళో 5-6 నువ్వు పంచాయతీ కాదు ఎగురుకుంటే పోయి ఎది మీద తన్ను తంటే ఉరికిపోయి వాడు నగర కూడా కట్ట పడాలి బస్కిరాయిలో కూడా పరకాన పడుతుంది వాడు బస్కిరా ఎక్కడిదిరా చదువుకో నన్ను లంజా
నేనా దుర్సాన్ని చూడబాకు కాబోయే సర్పంచ్ అందరికీ గుదురే గుదురు ఒత్తురే ఒత్తురు గంటల గడియారం పట్టీలు తెత్తవా సామాన్య పట్టీలు తెత్తవా సామాన్య ఏ బోరికి ఇత్తవా కండక్టర్ సామాన్య కరిమినగర ఓదవా సామాన్య కమలకు నన్ను తెత్తవా సామయ్య ఏ బోరికి ఇత్తవా సామయ్య నన్నగా ఎత్తవా సామయ్య ఎవరివిరా నా ఇంటి ముందుకు వచ్చి నా పేరు పెట్టి పిలుస్తావరా యూజ్లెస్ ఫెలో దట్టి ఫెలోగా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడారు ముసలు ఎవరిరా యూజ్లెస్ ఫెలో దట్టి ఫెలో నీ పేరేం పేరు అమ్మలాంటి ఎవరు నీ పేరు ఏం పేరు అంటారు మై నేమ్ ఇస్ అబ్బా ఉమావతి దేవి దుర్సా ఉమావతి బ్లౌజ్ చింగుతుంది అదే డబ్బులు కుట్టి ఎంచుకోకపోయినా చిన్నకుండా 1000 రూపాయలు పెట్టిన సరే బ్లౌజ్కేనా బ్లౌజ్కే ఓన్లీ 1000 రూపాయలు పెట్టి పూత పోయించుకున్నా నీ పేరేం పేరు అంటారమ్మా ఉమావతి దొరసానిపే నీ మొగలి పేరేం పేరు వాని పేరేం పేరు కావరా దీని మొగలి పేరు దీనికి ఆపలేదు నీ భర్త పేరు ఏం పేరు వాని పేరు ఉమాసలే రాదు వాడు కొంచెం ముసలుడు గాయలు వస్తాయి కానీ నువ్వేమన్నా పిల్లలు చేసినావా పోయినారా నేను కొడుకులు బిడ్డలు ఎంత మంది అంటాయన నీకు ఒక్కడే కొడుకు కుమారుడు నీ కొడుకు పేరేం పేరు మహేంద్ర మహారాజు నీ కొడుకు పెళ్లి చేసినవా వారి పెళ్లి పాడు కొడుకు పెళ్లి పాడవాడు ఉంటారు ఎవరు కొడుకు పెళ్లి పాడవాడు ఉన్ననాడు చెప్తే నిన్ను అసలే ముట్టుకొని నిన్ను కొట్టానమ్మా వాడ కొట్టి కట్టాయి నువ్వేమి వేసి కొడతావురా మొన్న ఒక దెబ్బ కొడితేనే ఆధార్ కార్డు పట్టుకుంటే వారం రోజుల దగ్గర ఆలయించు ఇక్కడ ఎక్కిన అనుకుండా దిగిన అనకుండా ఎక్కిన 50 గుట్ట పోయినా ఇక ఆ నుంచి కోవిరెల్లి పోయినా కోవిరెల్లి నుంచి ఎవడలకు వచ్చి మన సప్లకి ఇంటికి వచ్చారు వారం అయింది సరేనమ్మా ఉన్నది చెప్తే అసలే కొట్టాను నా కొడుకు కాని పెళ్లి చేసుకున్నాడు కాని పెళ్లి అబ్బా కాని పెళ్లి చేసుకుంటే బిడ్డ ఇంటికి తీసుకొస్తే అది అద్దరాన్ని అన్న మళ్ళీ చెప్పద్దు చెప్తున్నా ఎక్కడ పట్టుకుంటున్నారు అయ్యో కుదరనుకున్నా కదా ముసలా దాని వెళ్ళకూడదు బిడ్డ అబద్ధాలు ముచ్చ అబద్ధం ఆడద్దుర్రా అబద్ధం ఆడితే అగ్గిపూడి అయితే అగ్గి ఎట్టినా చల్లరా బూడి అవుతుంది కానీ ఇక నా కొడుకు నౌకరు వచ్చినాక నౌకరు పోయినాక 5 నెలల వరకు దీనికి ఏర్పడ్డది కొన్ని వాళ్ళు అంజే అని మెత్త కొట్టి కట్టుకున్న కప్పు చెప్తా బిడ్డ మంచి పని చేద్దామమ్మా మళ్ళీ మళ్ళీ పట్టుకుంటున్నాడు కలవనుకున్నా ఏమైందమ్మా ఇక అది వచ్చింది బిడ్డ కోడి కూసింది బిడ్డ వచ్చి రేపు మాపు ఇక నా కొడుకు వస్తాడు ఇక నా కొడుకు వచ్చినాక నా కొడుకు నా ముసలోడు నేను మా అన్నగారి ఇంటికి పోయి అన్నగాడ అన్నగాడు
మనకు ఒక బిడ్డ నా మేనగొడ్లు పారు చేస్తాం పొల్ల మళ్ళా అంత ఇసురుతుగా తత్తే దాన్ని చేస్తే పెళ్లి చేస్తే వీళ్ళందరూ వస్తారు అన్నం తింటారు ఇక కట్నాలు రాపించిపోతారు. ఎవరనుకునేవి ఎవరైనా యూజ్లెస్ ఫెలో దట్టి అది ఏమైనా కూడి కలువ చేసుకొని కొడుకుని కానీ నా ఆస్తికి ఆశపడి వచ్చిన ఇంకా ముందు అంగలేదు ఓ లండన్ గోసివేది కాదే బాగానే పోతుంది అంటే కోసుకొచ్చినారు సచిన మీకు ఎత్త కూడా తనకి లంజముండ ఈ బట్ట బట్ట నువ్వు చేసిన పెస్టేజ్ పోతుంది ఓడి బాగా నా ప్రెస్టేజ్ వెనక నీకు నారే పెంచే కట్టుకో కట్టుకో అమ్మని కాడ గ్లూకోజ్ ఎక్కియాలా అత్తమ్మా ఇదేంటి అత్తమ్మా ఏమంటా ఏంటి అమ్మ నేను ఏమంటున్నానే నీ అందరికి వస్తుంది నా బట్ట నీ బట్టకి ఏమైంది పదనైంది ఎందుకు పదనైంది పోసుకుంటా ఏం పోసుకున్నావు దారా ముసరా ముసరాలా వాసం దూర్రా ఓ లంజముండ ఉత్సవ అంత వాసత్తాను ముత్తు ముత్తు హాస్తాను అమ్మా ఎప్పుడేసాం అంతా మంచిగా నన్ను టచ్ చేయద్రు నువ్వు కొడుకు కొడుకు ఎట్టయితావురా నమ్మలేనే దొంగ మాట నా కొడుకు లేని విడదీడు వీడెట్లా కలగలే నా కొడుకు లేని ఎడల వీడు బట్టకే బాగా చదువుతాను లోకమా కొడకమ్మాయి నువ్వు వచ్చాడు నా కట్టం తప్పి పెళ్ళైన గుర్తా నీ భార్యతో ఎవరితో మాట్లాడినావా బిడ్డ మాట్లాడిన వారు పట్టుకెళ్ళినప్పుడు అమ్మా 31 మందిని తీసుకొని వాయికడి వెనుక ఒక్కరోజు మాట్లాడిన ఒక్కరోజు కాపురానికి కొడుకును కడుపు వేసిండు నా భార్య సత్యవంతురాలు అని కన్న కొడుకు ఒప్పుకున్నాక దీని ఏం కావుతురా కోడలు నాకంటే బిడ్డతో సామానం కోడలు నడుచుకున్న సామెతలకు అయితే ఏర్పాటు కోడలు అంటే కన్నబిడ్డ కోడల మాట అంటే కన్నబిడ్డని మాట అన్నట్టే నేను నీతిగల్ల పులని ఇప్పటి నుంచి నీతి నీళ్ళ పాలు అందరు వాళ్ళు మధురు
అయ్యా నువ్వు నాకు అవ్వలే నువ్వు అవ్వలేని బిడ్డవమ్మ నా కోడలా. బిడ్డనికి అవ్వలేదు నేనే అవ్వను అనుకో. నేను బిడ్డ బాబలేని రాని నా కోడలన్నా. ఈ పలుడు నీ కొడుకు నా కోడల నా బుద్ధుల మనవడైన మనవడి వంశోధారకుడు నా కొడుకు కొడుకు నా ముద్దుల మనవడు మనవాడా నా కొడుకు కొడుకు నా మనవడు నా దగ్గర వండాలే. వాళ్ళెక్కడ నీడెక్కడ గవర్ని దగ్గర కాదు పెద్దవా ఇక్కడ పోరడు పుడితే నా కొడుకును నువ్వు బాయికాడి పోతే కొడుకు కొడుకు కదా అని మనం అన్ని అన్నం పెట్టి పక్కనేసుకుని పాటిన అప్పుడు చిన్నప్పుడు అప్పుడు వాళ్ళే ఇంత పోరానేదా అంటాడు వాడికి మీసాలు వస్తాను ఇంత చెల్లెని తీసుకొని అవ్వగారు ఊరి వేయండి దాసి పాపగారి లక్ష్యాన్ని పెట్టి సంపదన లేదా ఎవరు తోడుకున్న మందుల వాళ్ళే పడుతున్న దానికి కావదు ఊడింది ప్రాణం మీద ఒక్క మంత్రి వీరన్న మంచోడు సగుణవంతుడు కాబట్టి భూమి మీద ఉన్నాడు ఆ బిడ్డ అని ఇల్లు రింపుకున్నరే మరి అన్న బిడ్డకును చెల్లె కొడుకు పెళ్లి చేయాలి అప్పుడు అన్న అవ్వా ముచ్చాల గణేశ్వరం సాది పెద్ద చేసిన చెల్లెకు కొడుకు నాకు ఒక బిడ్డ అన్న నేను ఏమందుకుంటాను అవ్వా అని ఆ తల్లిదండ్రుల కూడలకు దండలేసిందట చెల్లె ఆడబిడ్డ చెల్లె మరి అందుకే అన్నరమ్మ పెళ్లి చేసుకుని రాఘవ రామచంద్ర అవ్వా నువ్వు అష్ట కష్టాల పడ్డావు కాబట్టి తల్లినా నా కొడుకు చేత బుక్కెడంతన్న నినల్లని ఏ తల్లైన కోరుకుంటది ఒక్క బిడ్డ కొడుక అని పెళ్లి చేసి రాజ్యమేళ పెట్టినప్పుడు ఆ కొడుకు అవ్వ రోసిందే పాటికత్తదాట పరసగున్న సేన 10 మందిన వెళ్ళట పరసగున్న సేనే పంటెక్కి వెళ్ళి చూసిందట కష్టపడ్డ తల్లికి సుఖమత్తదన్నరమ్మా కన్నా తల్లి చంద్రదేవికి ఆ కన్న కొడుకు తులభారం కట్టిండు తులభారం కట్టి పూల పెట్టి చదువుకుంటా ఉన్నాడమ్మా తల్లికి తులభారం కట్టి చంద్రదేవి నవనంగా దాదుకుంటాడు మరి ఈ రోజు మాత్రమే మందవారి సంవత్సరం చనిపోయిన మురళయ్య గారి పేరు మీద మరి బిడ్డలు అల్లుళ్ళు మనవరాలు చెల్లెళ్ళు బాబులు